ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః. నేను విజయలక్ష్మి, ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. ఇవాళ మనము అందరికీ ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. యూరిన్ లీకేజ్. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లేదంటే కొన్ని రకాల ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు, కొన్ని రకాల యోగా ఆసనాస్ చేస్తున్నప్పుడు యూరిన్ లీకేజ్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి యూరిన్ లీకేజ్ ఎందుకు అవుతుంది అంటే, పెల్విక్ మజిల్ ఫ్లోర్ వీక్గా ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్గా ఉన్నప్పుడు ఇలాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్కడుంటాయి, వాటి పని ఏంటి అనేది ముందుగా మనము దీనిపైన అవగాహన పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత యోగాలో పెల్విక్ ఫ్లోర్ మజిల్ అవేర్నెస్ని ఎలా పెంచుకోవాలి అనేది చూద్దాం మనం ఇప్పుడు. మనం ఫస్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకుందాం. మనకి అబ్డామినల్కి కింది భాగంలో బ్లాడర్, లేడీస్కి యుటరస్, ఈ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా బేస్ చేసుకుని ఒక మస్క్యులర్ లేయర్ లాగా మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో అప్పుడు మనకి యూరిన్ లీకేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే, కొంతమందికి ఏజ్ బార్ అవ్వడం వల్ల, కొన్ని రకాల సర్జరీస్ జరగడం వల్ల ఇలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి యోగాలో దీని అవేర్నెస్ని ఎలా పెంచుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మజిల్ స్ట్రెంథనింగ్ ఎలా పెంచుకోవాలి అనేది మనం చూద్దాము. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి సాధించవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అసలు ఇప్పుడు మనం ఎనాటమీ ప్రకారము పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్కడ ఉంటాయి అనేది చూసాము. మరి సెల్ఫ్గా మనము ఎక్కడ ఉంటాయి అనేది సెల్ఫ్గా మనం తెలుసుకోవడం కోసం ఏం చేయాలంటే, మామూలుగా మనం యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఏం చేయండి అంటే, మధ్యలో ఆపేయండి. యూరిన్ పాస్ చేయడాన్ని ఆపేయండి. ఆపేసినప్పుడు మీకు ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్కడున్నాయి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఆ తర్వాత మీరు బ్లాడర్ మొత్తం కంప్లీట్గా మీరు మొత్తం ఖాళీ చేసిన తర్వాత కూర్చుని కానీ పడుకుని కానీ చేసుకోవచ్చు ఇవి. నెంబర్ 1, ఫస్ట్ ఏం చేయండి అంటే, మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని బాగా దగ్గరికి తీసుకోండి, మళ్ళీ వదలండి. దగ్గరికి తీసుకోండి, వదలండి. కాంట్రాక్షన్ అండ్ రిలాక్స్, కాంట్రాక్ట్, రిలాక్స్, కాంట్రాక్ట్, రిలాక్స్. ఇలా 8 టైమ్స్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక తర్వాత కౌంటింగ్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కాంట్రాక్ట్, రిలీజ్, కాంట్రాక్ట్, రిలీజ్, ఇలా చేయాలి. ఇది చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ కూడా అంటే శ్వాసని ఆపడం కానీ, లేదంటే చుట్టూ ఉండే మజిల్స్ని బాగా టైట్గా బిగించడం కానీ ఇవి చేయకూడదు. ఓన్లీ పెల్విక్ ఫ్లోర్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి చేయండి. దీన్ని అశ్విని ముద్ర అంటారు. మనం చేయబోయేది మూలబంధ. ఇందులో ఏం చేయండి అంటే, సేమ్ ఇప్పుడు అశ్విని ముద్రలో మనం ఎలా అయితే చేసామో అలాగే రూట్ భాగం ఏదైతే ఉందో, మలమూత్ర విసర్జన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్ట్ అలా చేసి 5 సెకండ్స్ అలాగే లోపలికి లాగిపెట్టండి. లాగిపెట్టి అలాగే ఉండండి. 1 2 3 4 5 రిలాక్స్. మళ్ళీ లోపలికి లాగండి. 1 2 3 4 5 రిలాక్స్. ఇలా 6 నుంచి 8 టైమ్స్ వరకు చేయండి. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. దీనికోసం ఆసనాస్ ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, సేతుబంధాసనం. వెళ్ళకిలా పడుకొని మీ పాదాలు జాయింట్స్ దగ్గర పట్టుకుని చేతులతో మీ పెల్విక్ ఫ్లోర్ని అలా పైకి తీసుకురండి. పైకి తీసుకుని వచ్చి ఆ పొజిషన్లో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9
10, రిలాక్స్. ఇలా ఇది ఒక 5 టైమ్స్ ఇది చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, అంతా సెట్ అయిపోతుంది. మీ బాడీ చెప్పింది మీరు వినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓం నమః. థ్యాంక్ యూ.